ఏ కులం పాఠ్యభాగ రచయిత చెరబండరాజు. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే, సమాజంలో అనేక కులాల వారు, తెగల వారు, వృత్తుల వారు ఉన్నారు. కానీ కొంతమంది స్వార్థపరుల వల్ల, వాళ్ళ ఆలోచనల వల్ల వారు చీలిపోతున్నారు. వృత్తుల సేవలతోనే సమాజం సమతుల్యతను సాధిస్తుందని, అందుకే కులవృత్తుల సేవలను గుర్తించి వారికి తగిన గౌరవం అందించాలని, అప్పుడే సమాజ నిర్మాణం జరుగుతుందని తెలపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఇతివృత్తం ఏంటంటే, సామాజిక స్పృహ ప్రక్రియ గేయ ప్రక్రియకు చెందింది. ప్రస్తుత పాఠ్యభాగం చెరబండరాజు రాసిన జన్మ హక్కు అనే కవితా సంపుటిలో నుంచి తీసుకునబడింది. ఈయన అసలు పేరు బద్దం భాస్కరరెడ్డి. ఈయన మొదట ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. 1965లో దిగంబర కవిగా మొదలై 1970 విప్లవ గేయాలు, కథలు, నవలలు రాశాడు. కవితా సంకలనాలు గమ్యం, ముట్టడి, పల్లవి అనేవి ఈయన యొక్క కవితా సంకలనాలు. పాటల సంకలనం కత్తిపాట అనేది ఈయన పాటల సంకలనం. ఈయన విప్లవ రచయితల సంఘ వ్యవస్థాపక సభ్యుడు. అలాగే తెలుగు కవిత్వంలో పదునైన వ్యక్తీకరణకు, మొక్కువోని దీక్షకు, ధిక్కార స్వరానికి ప్రతినిధి ప్రతీక చెరబండరాజు. ప్రవేశిక చూద్దాం. మన మానవ శరీరంలో ప్రతి అవయవానికి ఎలా అయితే ప్రాధాన్యత ఉంటుందో, మన శరీరంలో ఏ అవయవానికి దెబ్బ తగిలినా శరీరం అంతా బాధపడుతుంది కదా. అవయవాలన్నీ కూడా కలిసి పనిచేస్తేనే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అదేవిధంగా కుటుంబ అభివృద్ధి, గ్రామాభివృద్ధి, దేశాభివృద్ధి అందరూ కలిసిమెలిసి ఉంటే, ఐక్యమత్యంతో, సంఘీభావంతో ఎవరి బాధ్యతలను వారి నిర్వర్తించాలి. అందుకే కులాలు వేరైనా, వృత్తులు వేరైనా, మనదంతా ఒకే జాతి, మనమంతా భారతీయులం. ఐక్యమత్యమే మహాబలం అనే విషయాన్ని ఈ పాఠం ద్వారా మనం తెలుసుకుంటాం. వీరు చెప్పింది అర్థమైంది కదండి, నిజమే కదా. మన శరీరంలో ఏ ఒక అవయవం కూడా పనిచేయకపోతే మనము బ్రతకలేము. అలాగే సమాజంలో ప్రతి ఒక్క వృత్తి వారికి వారి యొక్క గౌరవం వారికి మనము అందించాలి. అలా ప్రతి ఒక్క వృత్తి వారు చేయూతనిచ్చుకొని ఒకరికొకరు సహాయం చేస్తేనే ఈ దేశ అభివృద్ధి జరుగుతుంది.